హస్తప్రయోగం మానేయటానికి అద్భుతమైన మార్గాలు ఇవే. నిజానికి హస్తప్రయోగంపై యువకుల్లో చాలా మందికి భయాలు, అపోహలు, ఆందోళనలు ఉంటాయి. చాలా మంది యువకులకు హస్తప్రయోగం అలవాటు ఉంటుంది. హస్తప్రయోగం ద్వారా సంతృప్తి పొందకుండా ఒక రోజు కూడా ఉండలేరు. దాన్ని కొనసాగిస్తూనే తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతుంటారు. వీర్యం పోవడం వల్ల శక్తి క్షీణిస్తుందని, భవిష్యత్తులో శృంగారం పనికిరాకుండా పోతారనే వంటి అపోహలు సమాజంలో ఉన్నాయి. వీర్యకణాలు తగ్గిపోతాయని చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు. అయితే అవేవి నిజం కాదని శాస్త్రీయ పరిశోధనలు తేలిపోయింది. ఆ భయాలు, ఆందోళన వల్లనే ప్రమాదం సంభవిస్తుంది. వాటి వల్ల మానసికంగా యువకులు కుంగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఎక్కువసార్లు హస్తప్రయోగం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశంపై కొన్ని పరిష్కార మార్గాలు చూపుతున్నారు శాస్త్రవేత్తలు. శాస్త్రీయంగా యుక్త వయసులో శృంగార హార్మోన్ల వల్ల కోరికలు బాగా ఉంటాయన్నారు. ఇది కేవలం కొందరిలోనే కాకుండా అనేక స్త్రీ పురుషుల్లో ఉంటాయట. టీనేజ్ వయసులో వచ్చి సహసిద్ధమైన మనో శారీరక స్థితిగా దీన్ని పేర్కొంటారు. అలా ఉండడం తప్పేమీ కాదు. హస్తప్రయోగం విడిచిపెట్టడానికి ఇక్కడ సులభమైన కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తలో వాటిని ఇష్టంగా చేయండి. మీరు కొత్త విషయాల పట్ల ఆసక్తిగా ఉంటే అది మిమ్మల్ని సులభంగా అధిక హస్తప్రయోగం విడిచిపెట్టడానికి సహాయపడుతుంది. మీరు కొత్త అభిరుచి ప్రారంభిస్తే మీ మనసు మళ్లించడానికి మరియు ఈజీగా ఉండడానికి సహాయం చేస్తుంది. ఈత వంటి కొత్త అలవాట్లు అభివృద్ధి చేసుకోవాలి. అంతేకాక వ్యాయామం మరియు బాడీ బిల్డింగ్ వంటి ఈ వ్యసనం నుండి దూరంగా ఉంచుతాయి. ఒంటరితనం నివారించండి. హస్తప్రయోగం విడిచిపెట్టడానికి సాధారణ మార్గాల్లో ఇది ఒకటి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ టైంపాస్ కొరకు ఈ పనులు చేస్తూ ఉంటారు. క్రీడల్లో పాల్గొనండి. హస్తప్రయోగంతో పోలిస్తే దానికన్నా ఎక్కువ థ్రిల్ ఇచ్చే క్రీడల్లో పాల్గొనవచ్చు. ఫుట్బాల్, త్రోబాల్, బాస్కెట్బాల్ వంటి క్రీడలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ క్రీడలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచుతాయట. అలాగే ఈ హస్తప్రయోగం విడిచిపెట్టడానికి తొందరగా నిద్రపోవడం వల్ల హస్తప్రయోగం విడిచిపెట్టడానికి మరొక మార్గం. ఒక పరిశోధన ప్రకారం ఆలస్యంగా నిద్ర వలన వారు శృంగారం చేసే ధోరణి కలిగి ఉంటారు. లేదా సన్నిహిత కామిక్స్ చదివితే దాని ఫలితంగా ఉత్తేజన కలుగుతారు. మీ మనసుతో మాట్లాడండి. హస్తప్రయోగం వదిలేయడానికి మీరు విల్ పవర్ కలిగి ఉండాలి. సాధారణంగా ఈ అలవాటు మనసు నుండి పుడుతుంది. మీరు హస్తప్రయోగం త్యజించడం గురించి మీ మనసుతో మాట్లాడండి. ఈ అలవాటు ఆపడానికి తేలికవుతుంది. శృంగార వీడియోలు చూడడం మానేయాలి. ఈ శృంగార డివిడీలను దూరంగా విసరడం వల్ల మీ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తుంది. శృంగారానికి సంబంధించిన వస్తువులు తొలగించడం ద్వారా మీరు చివరికి కాస్త హస్తప్రయోగం మీద ఆసక్తి కోల్పోతారు. ఈ హస్తప్రయోగం వ్యసనం పారదోలే మార్గాల్లో ఇది ఒకటి. ఒకవేళ కొన్ని గంటల పాటు షవర్ బాత్ లేదా టబ్ బాత్ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందో అయితే బాత్రూంలో తక్కువ సమయాన్ని గడపండి. మీ జననేంద్రియ ప్రాంతాల నుండి మీ చేతి వేళ్లను వెళ్ళనికుండా ఈజీగా మరియు దూరంగా ఉంచండి. మీకు వెంటనే వేరే భావన పొందడానికి శుభ్రపరచడం, తోట పని లేదా వీడియో గేమ్ ఆడడం వంటి పనులతో మీ చేతులను బిజీగా ఉంచండి. ఆధ్యాత్మిక సాధన మంచి అనుభూతిని ఇస్తుంది. జీవితంలో ఆధ్యాత్మిక విషయాలు మారడం ద్వారా మంచి అనుభూతిని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆందోళన లోను కాకుండా ఈ విధంగా పాటించడం వల్ల మీరు వ్యవసాయానికి దూరంగా ఉండవచ్చట.